హాయ్ నమస్తే అండి. ఈరోజు స్పెషల్ అండి పనస గింజలండి. పనస గింజలు చూసారు కదా, పనస గింజలు మామిడికాయ వంకాయతోనండి కర్రీ. చూసారండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందోను, చాలా బాగుందండి. ఒకసారి మరి దీని తయారీ ఏంటో చూసేద్దామా అండి. చలో, ఇవి పనస గింజలండి. ఉడకబెట్టుకొని నేను ఇది ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. వంకాయలు, వెల్లుల్లి, కొత్తిమీర, ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, పుదీనా. ఇప్పుడు ఆయిల్కి చూడండి, ఆయిల్ హీట్ ఎక్కుతుంది, కొంచెం వేసుకున్నాను. ఫస్ట్ ఎండుమిరపకాయ అండి, శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర. ఓకేనండి, వేగిపోయింది. వెల్లుల్లిపాయ వేసేస్తున్నానండి. కరివేపాకు వేస్తాను. గ్రీన్ చిల్లీ, చూసారు కదండి, మంచిగా వేగింది. ఇప్పుడు వంకాయలు వేసేసుకోవాలండి. వంకాయలతో పాటు నేను కుక్ చేసిన వీటి కూడా వేసేసుకుంటున్నానండి, పంచగింజలు. చూసారు కదా, కళ్ళుప్పు అండి. కళ్ళుప్పుతోనే మగ్గిపోతాయండి కూరలన్నీ కూడా. మనకి ఎక్కువ కళ్ళుప్పు వేస్తే వాటర్ వచ్చేస్తుంది. ఇది సిమ్లో పెట్టుకోవాలండి. ఇది ఉడికిందో లేదో చూద్దామండి. చూడండి ఎంత మంచిగా అవుతుందో దగ్గరికి. నేను కుక్కర్లో వేసి ఒక విజిలే ఉడికించానండి ఈ పనస గింజలు. మీరు కూడా అలాగే చేయండి. పొట్టు తీయాలి. కొంచెము మామిడికాయ తురుము వేస్తున్నానండి. మీకు అక్కర్లేకపోతే దీంట్లో కారం వేసి తినేయచ్చు. ఇది వేస్తే పుల్లగా ఉంటుంది అనమాట, చాలా టేస్ట్ బాగుంటుంది. కొంచెం వేసుకుంటున్నానండి. వేసేసుకొని కొంచెం కారం కూడా వేసుకోవాలండి, రుచికి సరిపడినంత కారము. చూసారా, ఇలా వేసాను. కలిపేసుకుంటే పచ్చివాసన పోద్ది మామిడికాయ కూడాను. ఇది ఇలా కొంచెం సేపు మగ్గనివ్వాలండి. మగ్గనిచ్చేసి లాస్ట్లో కొత్తిమీరను పుదీనా వేసి దించేసుకోవటమే. ఓకేనా అండి. కొంచెం టేస్ట్ చూసి చెప్తానండి. రైస్ పెట్టుకున్నాను చూడండి, కొంచెం కలిపేసుకున్నాను. ఫస్ట్ అచ్చంగా ఇదే తిని చెప్తానండి మీకు. పుల్లగా చాలా బాగుందండి. మీకు మామిడికాయ పులుపు వద్దు అనుకుంటే అచ్చం వంకాయను పనసగింజలతో చేసుకోవచ్చు. నేను దీంతో కూడా ట్రై చేస్తానండి. కొంతమంది కారపూస అంటారు, బూందీ అంటారు. మళ్ళీ నేను ఏది చెప్పినా డబల్ పేర్లు వస్తున్నాయి వాటికి. అంటే ఒక్కొక్క ఏరియాని బట్టి ఒక్కొక్కటి అంటారు. నేను దీంతో కూడా టేస్ట్ చేస్తానండి. దీంతో కూడా సూపర్ ఉందండి, చాలా బాగుంది. మీకు ఎలా నచ్చితే అలా తినండి. ఓకేనండి, ఒకసారి ఈ టేస్ట్ కూడా ట్రై చేయండి. ఓకేనండి, థ్యాంక్ యూ.